పెట్టుకొని వాక్య భావంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను అల్పును అయోగ్యుని ప్రభా, ఎందుకు పనికిరానటువంటి వాడిని ప్రభా, ఎక్కడో నశించిపోతున్నటువంటి నన్ను తిరిగి రక్షించుకొని నీ యొక్క నామంలో నిన్ను మహింపరచుకోవడానికి మీరు ఇచ్చినటువంటి యొక్క కృపను మీరు దయచేసినందుకు స్తోత్రాలు ప్రభా. ఎత్తబడినటువంటి వాక్యం నా ద్వారా కానీ నాలో ఉన్నటువంటి మీ యొక్క ఆత్మ ద్వారా మీరు మాట్లాడి ఈ యొక్క వాక్యం ద్వారా ఎవరితో మాట్లాడుతున్నారో వారిని బలపరచుకోమని ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ ఒక వాక్యం సెలవిస్తా ఉంది. దీనికి ఒక ఉదాహరణ నేను చెప్పాలని మీకు ఆశిస్తా ఉన్నాను. ఈ వాక్యానికి ముందు ఒక కుటుంబంలో ఇద్దరు కుమారులు ఉన్నారనుకోండి. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఇద్దరు కుమారులు ఉండి ఒక కుమార్తె ఉందనుకోండి. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, చదివిచ్చారు, చాలా ఉద్యోగం సంపాదించుకోవాలి, వారిని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ఎవరు కోరుకుంటది? తల్లికి తండ్రికి ఒక బాధ్యత ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారు ఏమనుకుంటారంటే, ఈ ఒక గ్రామంలో ఉన్నప్పుడు ఈ గ్రామంలో కూడా ఉన్నంత సేపు కూడా మనం అభివృద్ధి చెందలేదు, దీవించబడలేదు, ఆశీర్వదించబడలేదు అన్నప్పుడు వాళ్ళకి ఒక ఆలోచన కలిగితే కలగదండి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారు వివాహమైనంతటి నుంచి కూడా ఇద్దరిని మగపిల్లని కన్నారు, తర్వాత ఒక ఆడపిల్లని కూడా కన్నారు. అంటే ఇంచుమించు ఒక 15 సంవత్సరాలు బిట్టువైనది ఒక గ్రామంలో ఉండి. ఆ గ్రామంలో ఉన్నప్పుడు కూడా ఉన్నంతసేపు కూడా అభివృద్ధి చెందలేదు ఆ యొక్క కుటుంబం. అప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తారండి? సమాధానం రావాలి మీ దాని నుంచి. ఈ యొక్క గృహం బాగోలేదా అంటే, వాస్తులు అంటే కొన్ని, లేకపోతే కొన్ని ఆచారాలు వాళ్ళు కలుగుతాయి. అప్పుడు ఈ గృహంలో ఉన్నంతసేపు కూడా మనం అభివృద్ధి చెందలేదని ఒక ఆలోచన వచ్చింది. రెండో ఆలోచన వచ్చింది అంటే, ఈ యొక్క గ్రామంలో ఉన్నంతసేపు కూడా మనం అభివృద్ధి చెందలేవని ఇంకో ఆలోచన వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఏదేమైనట్టు కానీ వాళ్ళందరూ కూడా పెద్దవారయ్యారు, చదువుకున్నారు, జాబ్ కోసం వారందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే వాళ్ళ ఇద్దరు కుమారులు కూడా వాళ్ళిద్దరికి ఒక ఆలోచన వచ్చింది. నానా, ఇంతకాలం యొక్క గ్రామంలో మనం ఉన్నాము, మేము పెద్దవారయ్యాము, జాబ్ చేయడానికి స్థితిలో ఉన్నాము, జాబ్ ఎంత చేసినప్పటికీ కూడా మన యొక్క కుటుంబం అభివృద్ధి చెందట్లేదు అనేది ఒక ఆలోచన కుమారుని కలిగి కుమారుడు తండ్రితో చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇంతవరకు లేనటువంటి ఒక ఆలోచన తల్లిదండ్రులకి ఆలోచన వచ్చింది. ఏమని? నిజమే, ఇంతకాలం కూడా మనం ఉన్నంతకాలం కూడా తింటూ ఉన్నాం, జీవనం సాగిస్తున్నాం, కానీ ఎలాంటి డెవలప్మెంట్ అనేది మన యొక్క ఫ్యామిలీలో కనపడలేదని వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే సడన్ గా వారి తండ్రికి కూడా ఒక ఆలోచన వచ్చింది. ఏమని? అయ్యా, ఎక్కడైతే ఉండొద్దు, ఇక్కడి నుంచి వేరే చాటుకి వెళ్ళిపోదాం. ఎక్కడికంటే అండి? వేరే చాటుకి. వేరే చాటుకి వెళ్ళినా మళ్ళీ ఏం ఎత్తుకోవాలి అందరూ కూడా? ఇప్పుడు నేను ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాను అనుకోండి, ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాను అనుకోండి, నేనేం చేయాలా? ఏం మొదలు పెట్టాలి నేను? మీకు తెలిసిన విషయాలు కూడా మీరు చెప్పకపోతే ఎలాగండి? ఇక్కడి నుంచి నేను బయటకు వెళ్ళాను, అప్పుడు నేనేం స్టార్ట్ చేయాలా? కొత్తగా ఒక ఇల్లు చూసుకోవాలా, దాంట్లో కొన్ని సామాన్లు తెచ్చుకోవాలా, గ్యాస్ బండ్ రాదు మళ్ళీ నాకు, గ్యాస్ బండ్ తెచ్చుకోవాలా, ఇలాంటివి అనేకమైనవి కలిగి ఉంటాయి. అవునా కాదండి? అయితే ఇక్కడ ఏం చేసినంటే, నేడైనను రేపైనను ఒకానొక పట్టణముకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించరానని చెప్పుకొని వాళ్ళారా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తూ ఉంటాము, ఇక్కడ ఉన్నంతసేపు మనం దీవించబడట్లేదు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన వస్తూ ఉంటుంది. అంటే ఈ ఒక వ్యాపారం చేసామనుకోండి, ఈ వ్యాపారంలో నష్టం వచ్చింది అనుకోండి, మరలా వేరేది ఏం చేస్తాము? వేరే వ్యాపారం పెడతాం. ఆ వ్యాపారంలో కూడా లాస్ వచ్చింది అనుకోండి, మరలా ఏం చేస్తాం? వేరే వ్యాపారం ప్రారంభించడానికి ట్రై చేస్తాం. అయితే ఈ యొక్క కుటుంబం మొత్తం కూడా ఆ యొక్క స్థలాన్ని విడిచిపెట్టి వేరే ఒక స్థలానికి
వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొత్తగా ఇల్లును ఎత్తుకున్నారు. మొత్తం కూడా వారి యొక్క సామానును ఆ యొక్క కుటుంబంలో సమకూర్చుకున్నారు. మరలా ఏం చేయాలి వారు? మరలా ఏం చేయాలి? నూతన సంసారాన్ని మొదట పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అద్దె నుంచి వేరే ఇంట్లోకి అద్దె పోయాం అనుకోండి, కొన్ని రోజులు కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆ సామాను మొత్తం కబోర్డ్స్లో ఉండవు, కింద ఉంటాయి. అంతేనా కదండి? వాటన్నిటిని కూడా చదువుకోవాలంటే కొంత సమయము, కొన్ని రోజులు పడతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవన్నీ చదువుకున్న తర్వాత కూడా మొత్తం వాటిని ఎత్తుకోవాలంటే ఏది ఎక్కడ పెట్టామో మళ్ళీ ఆలోచన రాదు. వచ్చిందండి, మీకే తెలియాలి. తొందరగా ఇల్లు మారుతారేమో, నాకైతే నేను ఎప్పుడు కూడా మారలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నేను ఒక మాట చెబుతున్నానంటే, ఈ స్థలంలోకి వచ్చేటప్పుడు మనం ఒక ఆలోచనలతో రావాలి. ఇదే స్థలం, దేవుని స్థలం. దేవుని స్థలం అంటే ఏది? పరిశుద్ధ స్థలం, ఏ పాపం లేనటువంటి స్థలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనము పాపంలో నుంచి ఎక్కడికి వచ్చాము? ఎక్కడున్నామండి? పరిశుద్ధ స్థలములోకి వచ్చాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించాలి. పాపంలో నుంచి దేవుని స్థలంలోకి వచ్చాము కాబట్టి పాపాన్ని ఎక్కడ విడిచిపెట్టాలి? ఎక్కడ విడిచిపెట్టాలి? బయట విడిచిపెట్టాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట అర్థమైందండి? ఓకే, పాయింట్ కొద్దాం. అయితే ఆ యొక్క కుటుంబం ఆ యొక్క గ్రామాన్ని విడిచిపెట్టి వేరే ఒక గ్రామానికి వచ్చారు. వచ్చిన తర్వాత అంటే వారు పాత మొత్తం కూడా అక్కడ వదిలేసుకొని వేరే ఒక గ్రామానికి వచ్చారు. అంటే అక్కడ వేరే వ్యాపారం చేసుకునే వాళ్ళు అక్కడ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలి? అదే వ్యాపారం ఉండదు కదా, కొత్తగానో స్టార్ట్ చేయాలి, లేకపోతే ఏదో కొత్త వ్యాపారం చూసుకోవాలి. దేవుని స్తోత్రాల్లో ఇది అర్థమైంది కండి. అయితే ఈ యొక్క కుటుంబంలో 2 కుమారులు, 1 కుమార్తె ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తండ్రి గారి పొజిషన్ బాగోలేదు, తల్లి గారి పొజిషన్ కూడా అంతంత మాత్రమే ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ యొక్క కుటుంబం యొక్క బాధ్యతలు ఎవరు తీసుకోవాలి? ఇప్పుడు ఎవరు తీసుకోవాలి? 2 కుమారులు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరే తీసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమైంది కానీ ఇంతవరకు? అయితే ఆ 2 కుమారులు కూడా ఎవరికి ఎక్కువ బాధ్యత ఉంటుంది? ఎవరికి ఉంటుంది? పెద్దవాడికి ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే లాభమైనను నష్టమైనను ఏదైనా కానీ పెద్ద కుమారుడి మీద ఆధారపడి ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే మనం ఆ వాక్యంలోకి వద్దాం. పరిశుద్ధ స్థలంలో మనం ఉన్నప్పుడు మనం ఏం ఆలోచన చేద్దాం తెలుసా అండి? ఈ స్థలం బాగోలేదని కొత్త స్థలాన్ని ఎత్తుకుందామని ఎక్కడికి వెళ్తాం? చెప్పాలి. కొత్త స్థలం ఏది బాగుందని చూస్తాం, మందిరం బాగుందా అని చూస్తాం, ఆకర్షించబడుతుందా అని ఆలోచిస్తాం, లేకపోతే జనాభా ఎక్కువ ఉందని ఆలోచిస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే మన యొక్క సన్నిధి ఎక్కడైతే ఉన్నామో అక్కడే దేవుని యొక్క సన్నిధి కూడా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని అక్కడ అంటున్నాడు కదా, 1 సంవత్సరం వ్యాపారం చేసి లాభం సంపాదిద్దాం రానని. ఇక్కడ లాభం అంటే ఏంటంటే, ఇక్కడ ఆశీర్వాదాలు మేము పొందట్లేదని వేరే చోటకి, ఎక్కడికంటే అండి, వేరే చోటకి వెళ్ళిన తర్వాత కూడా దానికన్నా ఇంకా నువ్వు లాస్ట్లో ఉంటే ఏం చేస్తావు? చెప్పాలి. అక్కడ వదిలిపెట్టి మళ్ళీ ఇంకోసారికి వెళ్ళిపోతాం. అంతేనా కదండి? ఏదైనా మన యొక్క కుటుంబంలో అవమానం జరిగింది అనుకోండి, ఆ ఊళ్ళో మనం తలెత్తడానికి అవకాశం ఉంటుందండి? ఉంటుందా? ఉంచలేము. దేనికి? అందరి ముందర మనం అవమానపరిచారు కాబట్టి, అవమానం పొందుకున్నాం కాబట్టి ఆ గ్రామం నుంచి వేరే గ్రామానికి వెళ్ళిపోతాం. ఇక్కడ కూడా అంతే. ఆ యొక్క కుటుంబం పరిస్థితి బాగోక కుమారులు 2 కూడా వారి యొక్క బాధ్యతను తీసుకున్నారు. తీసుకొని చెల్లికి ఏం చేయాలి? వివాహం చేసుకోవాలి. ఆ తర్వాత వారిద్దరు అన్నదమ్ములు కూడా, తమ్ముడు అన్నయ్య చేసుకోవాలి, తర్వాత తమ్ముడు కూడా చేయాల్సినటువంటి బాధ్యత, భారము పెద్దవాడైన కుమారుడికి ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని అంటున్నాడు, రేపు ఏమి సంబంధించిన మీకు తెలియదు. ఇది మాట జాగ్రత్తగా ఉండే. ఈ మాట కోసం నేను వాక్యం తీసుకున్నాను. రేపు ఏమి సంభవించునో తెలియదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నా రేపు ఏం జరిగింది మీరు ఏమైనా చెప్పగలరా? నాకు చెప్పగలవా? ఎవ్వరూ చెప్పలేరు. ఆ 2 కుమారులు కూడా
చెల్లికి వివాహం చేశారనుకోండి, చేశారు, వివాహం వెళ్ళిపోయింది అత్తగారింటికి. అన్నయ్య చేసుకున్నాడు. అన్నయ్య చేసుకున్న తర్వాత అన్నయ్యకి వచ్చినటువంటి భార్య అంటే మంచిది కాదనుకోండి, అంటే తప్పుగా కాదు, అంటే తన తమ్ముడికి సహకరించలేదు అనుకోండి, అప్పుడు ఈ అన్నయ్య ఏం చేస్తాడు చెప్పాలి. ఇటు భార్యకి చెప్పలేని పరిస్థితి, ఇటు తమ్ముడికి చెప్పలేనటువంటి పరిస్థితి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలైతే ఎప్పుడు కూడా ఎలా కూడా ఇద్దరికి కూడా సహకరించేవారుగా ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొన్ని యొక్క కుటుంబంలో మనం చూస్తూ ఉంటాం, చెల్లి వెళ్ళింది అనుకోండి, వివాహం అయిన తర్వాత ఇక వదిన ఏం చేస్తూ ఉంటుంది, వెనక నుంచి భర్తని పోటిస్తూ ఉంటుంది, లేకపోతే చూస్తూ ఉంటుంది. బయటికి వెళ్ళింది అనుకోండి, అన్నయ్య చెల్లికి ఏమి ఇస్తుందా, డబ్బులు ఇస్తుందా, బంగారం ఇస్తుందా? అలాంటి వాళ్ళు ఉన్నారమ్మా ఇక్కడ? లేరు నాకు తెలిసి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనని ఆశీర్వదించబడ్డాడు కాబట్టి మనం కూడా దేవుని ప్రేమను కలిగి ఉన్న దాంట్లోనే, లేని తెచ్చిపెట్టమంటే పెడతామా? తెచ్చుకోలేము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఇక్కడ అంటుంది, రేపు ఏమి సంబంధించినో మనకి ఏమి కూడా తెలియదు. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ నుంచి వెళ్ళిపోయాం అనుకోండి, బయట ఏది సంబంధించిందో ఏమి జరుగుతుందో కూడా తెలియదు. కొన్ని సందర్భాల్లో అనుకోని రీతిలో మన యొక్క కుటుంబంలో జరగవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం అనుకోవచ్చు, వ్యాపారం చేసుకోవడానికి నిమిత్తము బయటికి వెళ్ళిపోతూ ఉంటాము, అన్నిసార్లు అన్ని వ్యాపారాలు కూడా సక్సెస్ కాలేవు. అలాగే మన యొక్క జీవితంలో కూడా దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మనం అనేకమైనవి జరగాలని అనుకుంటాము, ఏది కూడా జరగలేవు. అంటే జరగలేవని కాదు, కానీ దానికి ఒక సమయము ఉంటది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు నమ్మపోండి, ఉన్నప్పటి నుంచి ఇప్పుడు చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల కన్నా ముందే పెళ్లి చేయాలని ఆశ మా అమ్మకి, ఇద్దరు కలిసి, నాకు మా అన్నయ్యకి ఇద్దరికి కలిసి ఒకేసారి చేయాలని ఆశ. కాలేదు. మా అన్నయ్యకి కుదిరింది. నేను 2 సంవత్సరానికి వెళ్ళినా కానీ 2 నేనే క్యాన్సిల్ చేశాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవుని చిత్తం కాలేదేమో, ఆయన యొక్క సమయము, ఆయన యొక్క ఏర్పాటు, ఆయన యొక్క ప్రణాళిక మన మీద ఉంటుంది. ఏది ఏ సమయంలో ఎక్కడైతే ఇవ్వాలో ఆయనకుంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే కొన్నిసార్లు మన యొక్క ఆలోచన ప్రకారము జరగలేవు. పాపము చేయని వాడు యొక్క లోకంలో ఎవ్వడను కూడా లేడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉన్నారండి? ఎవరన్నా ఉన్నారా? లేరు. తల్లి గర్భంలోనే మనము పాపంతోనే బయటకు వస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ పాపమును పోగొట్టుకోవాలంటే మనకున్నటువంటి ఆలోచనలు, అలవాట్లు కొన్నిటిని క్రమంగా ఏం చేయాలి? మానేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు నా యొక్క జీవితంలో నేను తాగేవాడిని, నాకు సాక్ష్యం మీకు చెప్పే ఉంటాను, మీరు విన్నారేం లేదు. నేను తాగితే 2 ఫుల్ బాటిల్ తాగినా కూడా మనిషిలాగే ఉంటాయి. ఎట్లా నుంచుంటా మీతోనే మాట్లాడతా. అలాంటి అలవాట్లు క్రమంగా మానేపించుకుంటూ వచ్చాడు దేవుడు. కొన్ని వర్కులు చేశాను, నష్టాలైనా లాభాలైనా బాగానే ఉండేది. వాటిని కూడా దేవుడు తొలగించాడు, వద్దున వెళ్ళిపో అని. లారీకి వెళ్ళాను 2 సంవత్సరాలు, కేంద్రంగా చేశాను, డ్రైవర్గా చేశాను. వాటిని కూడా ఏం చేశాడు? దేవుడు తప్పించాడు. ఎందుకంటే నేను అనుకుంటాను, ఒక్కోసారి రాత్రి కొనుక్కుంటే నేను కూర్చొని ఆలోచిస్తా ఉన్నాను. రాత్రి కొనుక్కునేసరికి రాత్రి 2 వీడియో చేసుకుంటూ చూస్తూ 2:30 అవుతుంది. అప్పుడు ఆలోచిస్తున్నాను, నిజంగా ఈ ఒక సమయంలో నేను ఎక్కడున్నానా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఎందుకు వచ్చిందో ఆలోచన నాకు అర్థం కాలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క కుటుంబంలో, దేవుని యొక్క ఆత్మ సన్నిధిలో ఉండి వారి యొక్క పట్ల ఉన్నానంటే ఆయన ఇచ్చిన ఒక కృప అని నేను ఒక ఆలోచన నాకు కలిగి నా కళ్ళు తిప్పుకున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధి ఏ సమయంలో ఏది సంబంధించిన మనందరూ కూడా తెలియదు. 7 సార్లు చనిపోయి బ్రతికినోడు నేను. కృష్ణానది మీకు తెలిసే ఉంటుంది, దాంట్లోకి దూకేవాడిని. దేవుని ఆత్మరూపంలో ఆయన స్వదాగా నాతో మాట్లాడి, నా కుమారుడా, నీ చావుకు ముందు నువ్వు ఎలా చనిపోదువు, ప్రసంగి గ్రంథంలో ఉంటే దేవుని వాక్యం చూపించాడు. అలా ఎన్నోసార్లు కామర్లై 2 సార్లు 3 సార్లు కామర్లైన ఎండిపోయి అసలే సన్నగా ఇంకా సన్నవై దూషించబడి అనేక మంది చేత
పాపంలో కొట్టుకుపోతున్నటువంటి నేను దేవుడు రక్షించుకోలేదు ఈరోజు. నిజం, నా తల్లిదండ్రులు నన్ను ఆపారా? చెప్పాలి. మీరెవరన్నా ఆపారా నన్ను? ఎవరు ఆపలేదు. ఎవరు ఆపారు? నిజమైన దేవుడు ఆపాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం అనుకోవచ్చు, నేను పాపినే, ఈరోజు నీ పాపం చేశాను, దేవుడు నన్ను క్షమించడేమో అని నువ్వు అనుకోవచ్చు. నిజంగా నేను అనుకుంటాను, నేను చేసిన పాపాలు యొక్క లోకంలో ఎవరు కూడా చేయలేదని నేను అనుకునేవాడిని. కానీ దేవుడు ఎన్నుకోలేదా? దేవుడు పిలవలేదా? మన తోటి వారు, స్నేహితులైన బంధువులైనా విడిచిపెట్టి వెళ్ళొచ్చేమో, కానీ విడిచిపెట్టినటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీటి మీద బుడగలు వస్తూ ఉంటాయి. అవి ఉంటాయండి? ఎంతసేపు ఉంటాయి? ఇక్కడ నుంచి నాకు తెలిసి అంతవరకు వెళ్ళంలోనే ఉంటాయో ఉండవు కూడా తెలియవు. మన యొక్క జీవితం కూడా అలాంటిదే. ఈరోజు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఇంటికి చేరుతామనే గ్యారెంటీ కూడా లేదు. అలాంటి రోజులు ఇవి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే యాకోబు గారు అంటూ ఉన్నాడు, కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటి వారు మనం. పాపంలో నుంచి బయటికి రావాలంటే ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క క్రైస్తవులో ప్రార్థన అనే జీవితం మనలో లేకపోతే, స్థిరత్వము, నిలకడ అనేది లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కూడా ఉండలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీరు పోస్తాం. నీరు ఇక్కడ పోసామనుకోండి, ఇక్కడ సదునుగా ఉండి లేకపోతే గుంటగా ఉంటే అక్కడ నిలుచుంటాయి నీరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉంటాయి, ఉండవండి? అక్కడ పోసిన తర్వాత గుంట లేదనుకోండి, ఆ గుంట లేకపోతే ఏమైపోతాయి? ఎటు వెళ్ళిపోతాయి? మీకు తెలుసా ఎటు వెళ్తాయో? నాకు తెలియదు, మరి మీకేం తెలుస్తే చెప్పండి. అక్కడ నీళ్ళు పోసాను అనుకోండి, అక్కడ నీరు ఆగుంది, అక్కడ ఏది కూడా లేకుండా ఎటు పడితే అటు వెళ్తాయి. ఎందుకు? అక్కడ గుంట లేకపోతే దానికి స్థిరత్వం లేదు, నిలిచేటటువంటి గుణము నీరుకి లేదు. ఉందంటారండి? లేదు. ఎటు వెళ్ళిద్దో తెలుసా? మనకి తెలుసా ఎటు వెళ్ళిద్దో? తెలియదు. ఈరోజు దేవుని యొక్క క్రైస్తవులమైనటువంటి మనం, మన యొక్క విశ్వాస జీవితంలో విశ్వాసములైన మనం కూడా మన యొక్క జీవితం నిలకడగా లేనిది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిలకడగా ఉండాలంటే ఏం చేయాలి? మన యొక్క పాపాలను క్రమక్రమంగా తగ్గించుకుంటూ ఆయన సన్నిధిలో మనము మోకరించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వ్యాపారం చేసుకోవడానికి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆ వ్యాపారంలో కూడా స్థిరత్వం లేదంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మంచిగా ఆ కుటుంబాన్ని ఆ గ్రామంలో నిలిపి 2 కుమారులనిచ్చి 1 కుమార్తెనిచ్చి బ్రతకటానికి జీవాన్ని, ఆహారాన్ని అన్నిటిని కూడా అక్కడ స్థిరపరిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశాడంట వాళ్ళు? ఇక్కడ పరిస్థితి బాగోలేదు. సంపాదన దేని మీద ఆధారపడ్డది? వాళ్ళకి డబ్బు మీద మనసు పడ్డది. దేని మీద అండి? మనసు మీద. దేని మీద చెప్పండి? డబ్బు మీద మనసు పడ్డది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ సమస్తమును పోగొట్టుకొని వేరే చోటుకు వచ్చిన తర్వాత అక్కడ మరేం చేశారు? ఉన్న మొత్తం కూడా పోగొట్టుకొని తల్లిదండ్రులకు ఆరోగ్యం కూడా క్షీణించిపోయి ఈ యొక్క కుమారుల పరిస్థితి కూడా దీనంగా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క సేవకులైనా కానీ, దేవుని యొక్క సంఘమైనా కానీ, విశ్వాసులైనా కానీ దేవుని మీద దేని మీద ఆధారపడుతున్నారు? ఈరోజు చెప్పాలి, డబ్బు మీద మనస్సును ఉంచుతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవుని ఆదివారం అయితే దేవుని సన్నిధులు కూడా మర్చిపోతున్నాం కొన్ని దినాలు. దేనికి? పనులు ఉంటాయి. ఎప్పుడు లేని పని కూడా ఆ ఆదివారమే ఉంటాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిని మనం మర్చిపోయామంటే, ఒకటి గమనించుకోండి, నేను మీరు కోపపడపోయినా నేను చెప్పాలి కాబట్టి చెబుతున్న నా బాధ్యత ప్రకారంగా, ఎప్పుడైతే దేవుని సన్నిధిని మనం మర్చిపోయి ఉంటామో, అంటే ఆశ్రద్ధ చూపుతామో, దానికన్నా అనేకమైనటువంటి శ్రమలు మనకి ఎదురు వస్తూనే ఉంటాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని సన్నిధి క్రమంగా వెళుతున్నప్పుడు దేవుడు మనతో పాటు మన మార్గంలో కూడా నడుచుకుంటూ వస్తాడు.
ఎప్పుడైతే దేవుణ్ణి ట్రాక్ తప్పామనుకోండి, దేవుడు ఏం చేస్తాడు, ఆ ట్రాక్లో ఉండకుండా శ్రమలు కూడా మనకి ఎదురొస్తూ ఉంటాయి అంట. దేనికి? శాఖవా చూపిస్తాడు కొన్నిసార్లు. గమనించిన నా ప్రియ సహోదరులు, కొద్దికాల సమయంలో నేను మిమ్మల్ని బాధించడానికి లేకపోతే మిమ్మల్ని వ్యతిరేకించడానికో కాదు, కానీ దేవుని యొక్క సన్నిధిని మనం వ్యతిరేకించామనుకోండి, ఎవరు బాధపడతారు? పాస్టర్ గారు ఏమైనా బాధపడతారా? లేకపోతే నేనేమైనా బాధపడతానా? లేకపోతే మీతోటి ఉన్నటువంటి విశ్వాసులు సంఘస్థులు బాధపడతారా? లేరు. ఎవరు బాధపడతారు? ఆ యొక్క బాధ్యతలు, ఆ యొక్క బరువు కూడా మన మీదే ఆధారపడి మనమే మోయాల్సి వచ్చింది కొన్నిసార్లు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆ రోజు మనం ఏ పని చేసినా కానీ సక్రమంగా నెరవేరదు. మనం అనుకుంటాం నెరవేరిద్ది, దానివల్ల 1000కి 2000 వస్తాయి అనుకుంటా, కానీ అంతకాంతం మనం నశించిపోతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఇక్కడ ఒక మాట ఉంటది, 5వ అధ్యాయము 13వ వచనం. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషం కలిగిన అతడు చాలండి కీర్తనలు పాడవలెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ యొక్క కుటుంబం అక్కడికి వెళ్ళిన తర్వాత నశించిపోయారు, అంతకంతకు మొత్తం కూడా దిగచారిపోయారు, ఎందుకు పనికి రాకుండా పోయారు. చివరికి ఆ యొక్క ఉన్నటువంటి కుమారులు కూడా బ్రతకటానికి కూడా సామర్థ్యం లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఉన్నది మొత్తం కూడా పోగొట్టుకొని లేనిది కొని తెచ్చుకున్నటువంటిది ఆ కుటుంబం. అర్థమైందమ్మా నేను చెప్పింది? ఇక్కడ ఉన్నప్పుడు కూడా తినటానికి, ఉండటానికి, కట్టుకోవడానికి బట్టలు మొత్తం కూడా సక్రమంగా దేవుడు ఇచ్చాడు. వేరే చోటుకు వెళ్ళిన తర్వాత ఏమైపోయారు? సంపాదించుకుందామని వెళ్ళారు. దేనికి? ఉన్నది సాలక లేని ఇంకొద్ది సంపాదించుకుందామని వెళ్ళారు. అప్పుడు ఏం జరిగింది? అక్కడ ఉన్నది మొత్తం కూడా నశించిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఇక్కడ అంటున్నాడు, మనం ఆలోచన వస్తూ ఉంటుంది కొన్నిసార్లు, ఇది కాదు వ్యాపారం, ఇంకో వ్యాపారం పెడితే బాగుండేది అనుకునేది, ఇది కాదు ఇంకో వ్యాపారం బాగుంటుంది, అదే బాగుంటుందేమో అనుకోవచ్చు, అది కాదు ఇంకా కోట్లు వచ్చేది, అది కూడా వ్యాపారం పెట్టుకుంటే బాగుంటుందేమో అని అనుకోవచ్చు. మన యొక్క హృదయంలో కాదు, ఏది ఎప్పుడు ఏ రీతిగా దేవుడు మనం అనుగ్రహిస్తాడో ఎవరి పట్ల ఉంటుంది, అది దేవుని పట్ల ఉద్దేశించబడి ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఏది చేయాలన్నా కానీ మనం ఎవరిని అడగాలి? ముందుగా ఎవరిని అడగాలండి? దేవుణ్ణి అడగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే మనం దేవుణ్ణి అడగటం మొదలు పెడతామో దేవుడు అంచెలంచెలుగా ఆయనే ఆశీర్వదించటం మొదలు పెడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆయన నమ్ముకున్నటువంటి వాడు ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అంటుంది అదే మాట, మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన, ఎవరికంటండి? మీలో ఎవరికైనాను. ఇదంతా కూడా మన యొక్క కుటుంబం. ఎవరి కుటుంబం అంటే మంది చెప్పాలి? అమ్మగారి కుటుంబమా, లేకపోతే మీలో ఎవరిదన్న కుటుంబమా? ప్రభువైన యేసయ్య కుటుంబం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనలో ఎవరికైనాను ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు ఎవరికి బాధ్యత ఉంటుంది? చెప్పాలి. అందరికీ కూడా బాధ్యత ఉంటుంది. దేనికి? మనందరం కూడా దేవుని యొక్క పిల్లలమై ఉన్నాం కాబట్టి, మన యొక్క కుటుంబం కాబట్టి మనందరికి కూడా ఒక బాధ్యత ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే అయ్యగారు అంటారు ఎప్పుడు కూడా, మీలో ఏదైనా సంభవించినప్పుడు, ఏ ప్రాబ్లం అయినా కానీ, ఎలాంటి అనారోగ్యమైనా కానీ, ఎలాంటి ఏ సమస్య అయినా కానీ నాకు ముందుగా తెలియపరచమంటారు. దేనికి? దేవుని సేవకుడైన ఆయన ఉన్నాడు కాబట్టి మీకు మీ కొరకు ప్రార్థించడానికి, మిమ్మల్ని ధైర్యపరచడానికి, మిమ్మల్ని ఎదరికి ప్రోత్సహించడానికి ఆయన ప్రార్థన చేస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంట్లోనే కూర్చున్నాం అనుకోండి, ఎవరు కూడా రారు. కొద్దిగా అది బలమైనది అనుకోండి, దేవుని సంఘంలో పెట్టి ప్రార్థన చేపిస్తారు. మనకి కావాల్సింది ఏంటంటే డబ్బులు కాదు, లేకపోతే బలము కాదు, వెనుకున్నటువంటి బలాగాలు కాదు. మనకి కావాల్సింది ఏంటిది?
ప్రార్థన శక్తి మనకు కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఆ యొక్క కుటుంబంలో దేవుని ఎరగలేదు కాబట్టి సమస్తమును కూడా నశించిపోయారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం అలాంటి పొజిషన్లో ఉండారేమో ఆలోచించుకోండి. వేరే చోటుకి వెళ్ళి ధనము సంపాదించుకుందాం, లేదా ఈ వ్యాపారం కాక వేరే వ్యాపారం వెళ్దామని నువ్వు ఆశిస్తున్నావేమో, జాగ్రత్త. ఎందుకంటే నువ్వు వెళ్ళొచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, నువ్వు అభివృద్ధి పొందమని దేవుడు చెబుతున్నాడు. నువ్వు అభివృద్ధి పొందే ముందు నువ్వు ఎవరిని అడగాలి? చెప్పాలని ఎవరిని అడగాలి? చెప్పాలా? నన్ను అడిగితే నేను చెప్పానా? దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడగాలంటే మనం ఏం చేయాలి? చెప్పాలి, ప్రార్థన చేయాలి. ఇంకోటి స్థిరత్వం కలిగి ఉండాలి. దేవుని మీద మనం నమ్మకం ఉంటుంది, దేవుడి చేతాడనే నమ్మకం ఉంటుంది. కానీ స్థిరత్వం లేదనుకోండి, నమ్మకం లేదనుకోండి, వేరే వాళ్ళు చెప్పిన మాట వారి మాట వింటాం, ఇంకొకరు చెప్తే వారి మాట వింటాం, ఇంకొకరు చెప్తే వారి మాట వింటాం. అంటే అది స్థిరత్వం లేనిది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే మనం దేవుని మీద నమ్మకం కలిగి స్థిరత్వం కలిగి ఉంటామో ఆ రోజు దేవుడు మన యొక్క ప్రణాళికను నెరవేరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఏది చేయాలన్నా కానీ దేవుడు మనకంటే ముందుగా నడిపించి మనకు అన్ని విధాలుగా సాయం చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆ మాట్లాడుతుంది కిందగా, రేపేమి సంబంధించిన మీకు తెలియదు, మీ జీవం ఏం పాటిది, మీరు కొంతసేపు కనపడి అంతలోనే మాయిపోయి ఆవిరి వంటి వారే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పటికైనా కానీ మనందరం కూడా చనిపోవాల్సిన వారమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భూమి మీద ఉంటారండి, జాగ్రత్తగా వినాలి. ఎవరైనా ఉంటామా భూమి మీద స్థిరంగా? ఏమన్నా అగ్రిమెంట్ ఏమన్నా రాయించుకొని వచ్చారా? ఎక్కడా కూడా లేదు. ఎందుకంటే ఏ రోజు ఏది సంబంధించిందో మనకు తెలియదు కాబట్టి దేవుని నామాన్ని మనం ఏం చేయాలి? మయంపరచుకోవాలి. దేవుని సన్నిధిని మనము విడిచిపెట్టకూడదు. ముందుగా దేవుని సన్నిధిని విడిచిపెడితే మనం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. దేవుని సన్నిధిలో మనం గడపపోతే సాతాను లోకంలో పడిపోతుంటాం. సాతాను శక్తులు మనల్ని శోధిస్తూ ఉంటాయి. ఆర్థిక పరిస్థితుల వల్ల, అనారోగ్యాల పరిస్థితుల, లేదా అనేక పరిస్థితుల వల్ల మనం ఏం చేస్తూ ఉంటామంటే వెనక్కి పడిపోతూ ఉంటాం. నిజంగా మీరు నమ్మకపోండి, ఎక్కడికి వచ్చిన కానించి నేను ప్రార్థనలో ఎంతసేపు బలంగా నడుపుబడుతున్నా కానీ ఎప్పుడు కూడా ఆదివారం తప్ప మిగతా వారాల్లో ఎప్పుడు కూడా నేను దేవుని సన్నిధిలో గడిచేవాడు కదా. దేవుని స్తోత్రాలు. ఇది వాస్తవం చెబుతున్నాను పులిపేట మీద నుంచి. నేను రాత్రి కూడా అదే అంటున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాతే ప్రార్థన శక్తి నిజంగా నాలో చాలా బలపరిచింది. నా యొక్క ప్రార్థన, అదేవిధంగా నాతో పాటు చేస్తున్నటువంటి సంఘమైన మిమ్మల్ని కూడా ఉపవాస ప్రార్థనలో కానీ ప్రతి వారాల్లో కానీ అనేక వారాల్లో ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో గడుపుతూనే ఉన్నాం. ఇక్కడ ప్రార్థన లేకపోయినా పైన మేము కూడా ఆ రూమ్లో కానీ అమ్మగారు మేమందరం కలిసి కానీ ప్రార్థన చేస్తూ ఉంటాం కొన్నిసార్లు. నిజంగా ప్రార్థనలో బలపడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనం గడపడానికి ప్రోత్సహిస్తాం. హల్లెలూయా. ఒక మంచి స్నేహితుడు దొరికాడు అనుకోండి, చెడ్డ స్నేహితుడిని ఏం చేస్తాం? విడిచిపెడతాం. దేవుని సన్నిధిని మనం నడుస్తూ ఉన్నప్పుడు సాతాను శక్తులను మనం ఏం చేస్తాం? విడిచిపెడతాం. అదే నేను చెబుతున్నాను. ఎంతసేపు మనం ఉంటామో తెలియదు, ఎన్ని రోజులు మనం బ్రతుకుతామో తెలియదు, ఏ సమయంలో ఏది సంబంధించిందో తెలియదు. కాబట్టి ఉన్న సమయంలోనే మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధిని, ఆయన ఒక రాకడ కొరకు మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. సిద్ధపడాలంటే మనం ఇంకోటి ఏం చేయాలి? ఇక్కడికి వచ్చి కూర్చుంటే సరిపోదు, ప్రార్థన చేయాలి. మన యొక్క కుటుంబంలో ప్రార్థన చేయాలి. రోజు మన యొక్క కుటుంబంలో కనీసం ఒక 10 నిమిషాలన్నా కూర్చొని ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే ఆ 10 నిమిషాలన్నా దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు సాతాను కూడా రావటానికి భయపడతా ఉంటది. ఎందుకంటే ఈ యొక్క లోకంలో ఎంత సంపాదించినా కానీ ఏది కూడా మనకి స్థిరత్వము లేనిది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది స్థిరత్వంగా ఉంటుందేమో కానీ మనము స్థిరంగా ఉండలేము. 2 ఎకరాల స్థలం కొంటే స్థలం ఎప్పుడు కూడా ఇక్కడే ఉంటది. మనం ఉంటామా? ఉండవు. స్థలానికి స్థిరత్వం ఉంది కానీ మనకి స్థిరత్వము లేదు. స్థిరత్వం లేని దానికి మనకి ఎందుకు అంత ఆరాటం?
అంతేనా కదండి? స్థిరత్వం లేదనుకోండి, ఈ ఫోన్ పనిచేయదు, ఎంతకాలం పనిచేస్తుందో తెలియదు. దీనికోసం ఎందుకు? అంతేనా కదా? స్థిరత్వం ఉండేది ఏంటంటే దేవుని యొక్క రాజ్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా నీటి బుడగ వంటి వారమే, అంతేనా కదండి? ఎందుకంటే ఏ సమయంలో ఏది సంబంధించిందో మనకి ఏది కూడా తెలియదు. మనం అనుకుంటాం ఎంతో సంపాదించాలనుకుంటాం. నేను అనుకున్నాను చాలా సంపాదించాలి, నా యొక్క కుటుంబాన్ని పోషించుకోవాలి, ఎంతో ఆస్తి సంపాదించుకోవాలి అనుకున్నాను. ఏది కూడా లేదు. నా యొక్క సాక్ష్యం చేతి మీరు ఏడుస్తారు కానీ నిజంగా నేను సంపాదించినటువంటి బైక్ కొని 93,000 పెట్టుకున్నాను ఫైనాన్స్. ఈ మాట మీకు ఎప్పుడు కూడా చెప్పలేదు. 93,000 పెట్టి బైక్ కొన్నాను. 78,000 ఫైనాన్స్ కట్టాను. ఇంకెంత కట్టాలండి? 93,000 పెట్టి బైక్ కొన్నాను, ఫుల్ ఫైనాన్స్, అంటే సగం అమౌంట్ కట్టాను. 78,000 ఫైనాన్స్ కట్టేస్తాను వాళ్ళకి. మిగతా ఎంత బ్యాలెన్స్ ఉంది? ఎంత? 15,000 దాకా ఉంది దాదాపు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ 15,000 కట్టి బండి విడిపించుకోవడానికి నా దగ్గర డబ్బులు లేక బండిని విడిచిపెట్టుకున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసారా మరి ఎంత దీనస్థితి? ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు దేవుడు? ఒకప్పుడు ఎప్పుడు కూడా 10,000 20,000 నా జేబులో ఉండేవి. అలాంటి స్థితిలో నుంచి రూపాయి కూడా లేని స్థితిలోకి తీసుకొచ్చాడు. అంటే తీసుకొచ్చాడని నేను బాధపడట్లేదు, కానీ దేనికి? అలా తీసుకురాబట్టి నేను ఆయన సన్నిధిలో ఉంటానేమో అనుకున్నాడేమో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవునా కాదండి? అలా తీసుకురాబట్టే దేవుడు ఈరోజు ఈ స్థితిలో ఉంచాడు. నేను ఎప్పుడు కూడా సిగ్గుపడను దేవుని ఇష్టంలో. ఆయన ఎన్నుకున్నాడని ఈరోజు కూడా గౌరవపడతాను. ఆ 15,000 కట్టడానికి డబ్బులు లేక అన్నయ్యని అడిగితే నా దగ్గర లేవు. అప్పుడు అనారోగ్యం పరిస్థితి బాగోలా, హాస్పిటల్లో చూపించింది కూడా అతనే. నిజంగా తల్లి గర్భంలో నుంచి ఏ విధంగా అయితే వచ్చానో అదే రీతిగా నేను అన్నయ్య దగ్గరికి అలాగే వచ్చాను. సమస్తము పోగొట్టుకున్నాను. ఎంతమంది వర్కుల్లో అందరిని పోగొట్టుకున్నాను. అన్ని ₹1,000 ఉన్నాయి, మొత్తం కూడా పోగొట్టుకున్నాను. చాచి కూడా డబ్బు లేని పరిస్థితిలో మా అన్నయ్య డబ్బులు పంపిస్తే అక్కడికి వెళ్ళి నేను బాగుపరుచుకున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నాకు ఒకటే ఆశ, ఎంత సంపాదించినా మొత్తం కూడా పోయింది. నేను ఎంత సంపాదించినా ఉంటుందని నాకు నమ్మకం లేదు. ఎందుకంటే సమస్తమును కూడా దేవుడిచ్చాడు, అనుభవించాను, అదివరకే. ఎలాగో నువ్వు రాలేవు నాయన, డబ్బు ఉంటే వస్తావా దేవుని దగ్గరికి? రాలేవు. డౌన్ పేమెంట్ 15,000 కట్టాను. ఆ 15,000 కూడా కరెక్ట్గా రాలేదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను కట్టిన డబ్బులు నాకు కూడా రాలేదు. చూసారా మరి ఎంత స్థితి నుంచి ఎంత స్థితికి దిగజారిపోయాను. ఒకసారి నేను ఆలోచిస్తుంటాను కూర్చున్నప్పుడు, ఏంటి నా పొజిషన్ అని. ఎప్పుడు కూడా నేను భయపడలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఏ స్థితిలో నుంచి తీసుకొచ్చాడు ఆయన, మళ్ళా ఆ స్థితికి అంతకంట 2 రెట్లు ఆయన ఆశీర్వదించబడతాననే నమ్మకం నాకు ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు మీరు మీ కుటుంబం కూడా మొత్తం నశించిపోయామని మీరు బాధపడుతున్నారో కానీ భయపడాల్సిన అవసరం మనకి లేదు. ఎందుకంటే ఆయన మన యందు ఉన్నాడు కనుక. ఈ ప్రాణం ఉంటే చాలండి. ఏం కావాలా? ఈ ప్రాణం ఉంటే చాలు. ఈ ప్రాణమే ఒక గొప్ప వరం. ఈ ప్రాణమే లేదనుకోండి, ఇంకెందుకు ఎన్నో లేకపోయినా. ఏమండి సుబ్బలక్ష్మి గారు, ఎన్ని అవసరం అంటారా? చెప్పాలా? కాతే ఉండటానికి అవసరం. కాతే దేవుడు మనకి ఏదైతే కావాలో మనం దేవుణ్ణి అడగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తలలో ఉంచుదామా, ప్రార్థన చేద్దాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుణ్ణి అడుగుదాం. అయ్యా, ఉన్న ఆస్తి కంటే ఎక్కువ నేను ఆశిస్తున్నానేమో, ఉన్న సంపాదన కంటే వేరే చోటుగా ఇంకా సంపాదించాలని ఆశపడుచున్నావేమో దేవుణ్ణి అడుగు. నేను ఎలాంటి తలంపునైతే నేను కనుగొనాలో, నాకు ఎంతవరకైతేనైనా నువ్వు ఇవ్వగలిగావు అంతవరకు ఇవ్వు దేవా అని ప్రార్థించే. పాపములో పడిపోకుండా, దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా, ఒక స్థలం నుంచి వేరే స్థలముకు మారకుండా, అనగా దేవుని మందిరం ఒక మందిరం ఉంచుకొని వేరే మందిరకు వెళ్ళిపోతున్నావేమో, పరిశుద్ధ స్థలము నుండి సాతాను స్థలములోకి వెళ్ళిపోతున్నావేమో. జాగ్రత్త. ప్రార్థించేద్దాం నాతో పాటు. దేవుని సన్నిధిని విడిచిపెట్టి వేరే సన్నిధిని, అంటే సాతాను శక్తులు కలిగినటువంటి సన్నిధిలో నువ్వు తిరుగుతున్నావు.
సాతాను తిరిగే స్థలాల్లో నువ్వు తిరుగుతూ ఉన్నావేమో జాగ్రత్త. నీటి మీద బుడగలంటి వారు ఎంతకాలం ఈ యొక్క భూమి మీద మేము బతుకుతామో తెలియదేవా. దిగజారిపోయి ఉన్నానేమో అని ప్రార్థించే ఒక ఉదయకాల ఎలాంటి స్థితిలో నువ్వు పడిపోయావేమో జాగ్రత్త. నా యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు నేను ఎన్నడూ కూడా మరవలేను. ఆయన ఇచ్చింది ఆయనే, తీసుకున్నది ఆయన. యోబు యొక్క జీవితంలో దేవుడు ఇచ్చాడు, సమస్తమును తీసుకున్నాడు, ప్రాణాన్ని ఒకటే మిగల్చమన్నాడు. మరలా అంతకంతకు 2 రెట్లు కూడా దేవుడు ఆశీర్వదించబడ్డాడు. నా యొక్క జీవితంలో కూడా నేను అదే ఆశపడుచున్నాను. నాకు ఆస్తులు అవసరం లేదు, ఐశ్వర్యాలు అవసరం లేదు, కానీ ఆయన ఆత్మను నన్ను 2 నింపితే చాలని నేను ఆశపడుచున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు కూడా నీ యొక్క కుటుంబంలో నిన్ను ఆశీర్వదించబడాలంటే నువ్వు ప్రార్థించి. నేను లోన్లు కట్టలేని పరిస్థితిలో ఉన్నానని నువ్వు ఆశిస్తున్నావేమో, అప్పులు కట్టలేక ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నాను నువ్వు ఆలోచిస్తున్నావేమో, వడ్డీలు కట్టి తెచ్చుకొని వడ్డీలు కట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నామని ఆలోచిస్తున్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన నిన్ను ముట్టుబోతూ ఉన్నాడు. ఆయన నీ యొక్క రుణ సమస్యలను తీర్చబోవునుగా, నీ ఆరోగ్యం మొత్తం కూడా స్థిరపరచబడునుగాక. ఎలాంటి స్థిత ఆరోగ్యంతో నేను అనారోగ్యంతో నువ్వు బాధపడుతున్నావేమో, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ నిన్ను తాకబోతుంది. ప్రార్థించేద్దామా. స్థిరత్వం మనసు కలిగి ఉండాలి నువ్వు ఈరోజు. ఎప్పుడైతే నువ్వు స్థిరత్వం కలిగి ఉన్నావు, దేవుని యొక్క ఆత్మ నీ మీద ఉన్నట్టే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుకుందాం. ప్రార్థించేద్దాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క ఆత్మ మీ మీద కుమ్మరించబడును గాక. ఆయన యొక్క సన్నిధి నీకు ఎప్పుడు కూడా తోడుండును గాక. ఆయన కృప నీకు ఎల్లప్పుడూ నీ మీద, నీ యొక్క కుటుంబం మీద, నీ యొక్క పిల్లల మీద, నీ యొక్క బిడ్డల మీద, నీ యొక్క జీవితం మీద ఆయన కుమ్మరించబోతున్నాడు. నీ యొక్క పరిశుద్ధాత్మని యొక్క శక్తి నిన్ను ఈ యొక్క ఉదయకాల సమయంలో తాకబోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎలాంటి పొజిషన్లో ఉన్నావేమో, రూపాలు మారకుండా మన హృదయాలు మార్చుకో. ఆ యొక్క కుటుంబం ఏ విధంగా అయితే వేరే యొక్క గ్రామానికి వెళ్ళిందో అలాగ నీ యొక్క పరిస్థితి మారకూడదు. అనగా నీ యొక్క రూపము, నీ హృదయము మార్చకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. యొక్క ఉదయకాల నీ యొక్క కుటుంబంలో ఎలాంటి సమస్య వచ్చింది, దేవుని సన్నిధిని నువ్వు వెతకాలి. దేవ సేవకుల కుటుంబాన్ని నువ్వు వెతకాలి. లోకులతో ఎతికితే లోకంలో పడిపోతావు. ఇంకాను ఎప్పుడైతే నీకు సమస్య కలిగిందో అప్పుడే నువ్వేం చేయాలి? దేవుని కుటుంబాన్ని నువ్వు ఆశ్రయించాలి. దేవ సేవకులను ఆదరించాలి. దేవుడు నిన్ను బలపరచు. దేవా, మీ సన్నిధిలో మీరు జ్ఞాపం చేసుకుని మీ తోడును బలపరుచుకుని ఈ వాక్యం ద్వారా నాన్న మీరు వాడుకున్నందుకు స్తోత్రాలయ్యా. మీ తోడును బలపరచు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎలాంటి బిడ్డ ఏ విధంగా అయితే ఏ అనారోగ్యంతో బాధపడుతుందో మీరు మొట్టమొదటి ప్రార్థన చేస్తున్నారు. సాతాను శక్తులు మొత్తం కూడా అగ్నిలో కాల్చివేయబడును గాక. ఎలాంటి వ్యాధులైన యొక్క ఉదయకాల సమయంలో యేసు నామములో విడుదల పొందబోవును గాక. మీరు జ్ఞాపం చేసుకోండి. మీ యొక్క ఆత్మచేతను నింపమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. అప్పుల సమస్యలను చూపించండి. కొన్ని వివాహం కోసం ప్రార్థన చేస్తున్నారు. ఆ బిడ్డలో కూడా మీరు వివాహ ద్వారాలు మీరు తెరవమని ప్రార్థన చేస్తున్నారు ప్రభా. ఎలాంటి వారినైనా వారి యొక్క కుటుంబాలను నిన్ను నమ్ముకున్నటువంటి బిడ్డలుగా మీరు దయచేయండి.